ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అట్టుడుకుతున్న దేశం అల్లర్లు ఇక 32 మంది కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటంటే వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. మనం చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారా? దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, బంగ్లాదేశ్ ఆందోళనలు నిరసనలతో అట్టుడుకుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ రిజర్వేషన్ రద్దు చేయాలని విద్యార్థులు నిరుద్యోగులు అయితే ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆందోళనకారుల్లో 7 హత్యకు గురి కావడంతో ఈ హింస చెలరేగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలో ఇప్పటివరకు 32 మంది చనిపోయారు. గురువారం ఒకరోజే 30 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఈ క్రమంలో శాంతియుతంగా ఉండాలంటూ నిరసనకారులు ఉద్దేశించి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బుధవారం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సంస్థ బీటీవీ ప్రధాని వీడియో సందేశాన్ని ప్రసారం చేసింది. దీనిపైన మండిపడ్డ నిరసనకారులు గురువారం ఢాకాలోని బీటీవీ హెడ్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనకారులపైకి పోలీసులు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు బీటీవీ ఆఫీసులో చొచ్చుకెళ్లి ఫ్రంట్ ఆఫీసుకు నిప్పట్టించారు. ప్రధాన ద్వారం వద్ద మంటలు చెలరేయడంతో చాలా మంది ఉద్యోగులు లోపల చిక్కుకుపోయారు. కొంతసేపటి తర్వాత రెస్క్యూ సిబ్బంది సాయంతో అందరినీ క్షేమంగా బయటికి తీసుకొచ్చినట్టు తెలిపింది. అయితే ఆఫీస్ పార్కింగ్ ప్లేస్ లో పలు వాహనాలకు నిరసనకారులను నిప్పంటించారు. బీటీవీ ప్రసారాలు ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. మృతి చెందినటువంటి నిరసనకారులకు న్యాయం జరగాలని, ప్రధాని హసీనా క్షమాపణ చెప్పాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం